ఇట్లాగా లాక్కున్నారు వాళ్ళని ఏడిపించి లాక్కున్నారు. వాళ్ళకి ఏంటంటే థియేటర్ యజమానికి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి అయి ఉంటది, ఊళ్ళో పేరు, ఆ థియేటర్ యజమాని అనే పేరు, అది పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు కదా సాధారణంగా. ఎక్కువగా ఇట్లాంటి కాపాడుకునే ప్రయత్నం చేసే వాళ్ళలో పాపం పొలిటీషియన్స్ ఎక్కువ ఉంటారు, పల్లెటూరు ప్రాంతాలకు సంబంధించినటువంటి పొలిటీషియన్లు. వాళ్ళకి అదో ప్రతిష్ట, ఆ థియేటర్ యజమాని అని చెప్పి అక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడం, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం, అలాంటి వాళ్ళని బాగా బెదిరేసేసి వీళ్ళు లాగేసుకున్నారు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, జగన్ టైంలో జరిగిందేమో టోటల్ సినిమా టికెట్ల రేట్ల కంట్రోలింగ్, టికెట్ల రేట్ల కంట్రోలింగ్, తన థియేటర్ల జోలికి పోలా, టికెట్ల రేట్ల కంట్రోలింగ్ మీదకి పోయాడు. దాంతోపాటు చిన్న సినిమాలు బాగుపడడానికి ఎక్స్ట్రా షో ఇదంతా, దాంతోపాటు ఒక క్రమశిక్షణ పెట్టాడు. 100 కోట్ల రూపాయలు పైబడి ఉంటే సినిమా అప్పుడు ఇస్తాం ఈ టికెట్ రేట్లు పెంచుకోవడానికి, అది కూడా రెమ్యునరేషన్ కాకుండా అయి ఉంటే ఎట్లాంటిది. ఇది వీళ్ళు వేధింపు అంటారు. అది వేధింపు ఎందుకు అవుతుంది? ఓ ప్రొసీజర్ లేకపోతే ఎట్లాగా డెమోక్రసీలో? నువ్వు ఒక చట్టం చేసావు, ఆ చట్టం ప్రకారం ఈ రేట్ అని ఫిక్స్ చేసావు, ఫిక్స్ చేసిన రేట్ కాకుండా ఎక్కువ అమ్ముకోవాలనుకుంటున్నావు, దానికి ఒక రీజనింగ్ ప్రజలకి జవాబుదారీగా ఉండాలి కదా. మేము అట్లుండం, మా వెనకాల అభిమానులు ఉంటారు కాబట్టి